వెరిఫికేషన్ స్టెప్స్‌లో అవే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వైల్ స్టార్టింగ్ దిస్ టాపిక్ ఆల్సో టుడే ఐల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ అబౌట్ G20 అటాక్ అనేసి చెప్పినాను. ఓకే. యాహ్! అపార్ట్ ఫ్రమ్ థట్ ఎనీ డౌట్స్? ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ విల్ గో విత్ హౌ DDoS అటాక్ ఈస్ డన్. లెట్స్ సీ బై యూజింగ్ దిస్ నెట్వర్క్ డయాగ్రామ్. యాహ్! సో, ఈ నెట్వర్క్ డయాగ్రామ్, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇంటర్నెట్ నుంచి అటాకర్ వస్తాడు. అటాకర్ ఏం చేస్తాడు, ఈ యొక్క సర్వర్‌ని కాంప్రమైజ్ చేయాలనుకోండి. వాడేం చేస్తాడు, హనీపాట్ నుంచి దీనికొస్తాడు, మన వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌కి. దాని తర్వాత లోడ్ బ్యాలెన్సర్ వచ్చి లోడ్ ఏం చేస్తుంది, ఇక్కడికి పంపిస్తుందన్నమాట. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డాస్ అటాక్. డాస్ అటాక్ అంటే ఏంది? డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీస్. డాస్ అటాక్‌ని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం వాడాలా? ఈ హనీపాట్ మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ వాడాలన్నమాట. ఈ హనీపాట్ లోడ్ బ్యాలెన్సర్ వాడినప్పుడు ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ వాడొచ్చే రిక్వెస్ట్‌లన్నీ ఒకే సర్వర్‌కి నిలిపేసి మల్టిపుల్ సర్వర్‌కి డిస్ట్రిబ్యూట్ చేసి వదిలేస్తుందన్నమాట లోడ్‌ని. ఓకేనా? సో, మనం 2 సైడ్స్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయాల. వాట్ ఈస్ డాస్ అటాక్ అండ్ హౌ డు యూ ప్రివెంట్ ఇట్ అని అడిగితే, అటాకర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా, సెక్యూరిటీ అనలిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా. ఫస్ట్ మన పర్స్పెక్టివ్‌ని ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలా. సో, హౌ క్యాన్ వి ప్రివెంట్ బిఫోర్ ద అటాక్ హ్యాపెన్స్ అంటే, లోడ్ బ్యాలెన్సర్‌లన్నీ ప్రాపర్‌గా పెట్టాలి. సర్వర్‌కి ఎక్కువ రిక్వెస్ట్‌లు సర్వ్ చేసే ఎబిలిటీ లాగా హై కెపాసిటీ సర్వర్స్‌లని డిప్లాయ్ చేయాలి. ఓకే. పీక్ అవర్స్‌లో. ఎలాగంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, డీల్స్ ఆఫ్ ద డే ఇలాంటి టైంలలో అంతా అడిషనల్ బ్యాకప్ సర్వర్స్ అన్నీ ఆన్‌లైన్‌లో తెచ్చిపెట్టేయాలి. అప్పుడు డాస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటుంది. మళ్ళీ ఎక్కువగా లోడ్ ఒకే సర్వర్‌కి పోకుండా ప్రివెంట్ చేయాలి. ఎవరు ఆ పని చేస్తారో? సర్వర్ ఎక్కువ లోడ్ ఒకే సర్వర్ పైన వెళ్ళకుండా ఎవరు ప్రివెంట్ చేసేది? లోడ్ బ్యాలెన్సర్. వెరీ గుడ్. లోడ్ బ్యాలెన్సర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒకే సర్వర్ పైన ఒకే సర్వర్ ఓవర్‌లోడ్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేసి అన్ని సర్వర్‌లకి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడన్నమాట లోడ్. సో, లోడ్ బ్యాలెన్సర్‌లని మనం ప్రాపర్‌గా పెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ అది కాకుండా అటాక్ చేస్తూనే ఉన్నాడనుకో, అప్పుడేం చేయొచ్చంటే డైరెక్ట్‌గా వాడి ఐపీని తీసుకొచ్చి ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో బ్లాక్ చేపిచ్చేసేది. ఈ బ్లాక్ చేసేది కూడా మనం చేయము. ఓకేనా? మనం మెయిల్ రాసి నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్‌కి పంపిస్తాము. వాడు బ్లాక్ చేస్తాడన్నమాట. ఓకేనా? వాడు బ్లాక్ చేస్తాడు. మనం బ్లాకింగ్ అంతా మనం చేయము. మనకు ఆ అథారిటీ కూడా ఉండదు. మనకు ఫైర్‌వాల్ యాక్సెసే మనకుండదు. ఓకే. యాహ్! సో, ఇది డాస్ అటాక్. థిస్ ఈస్ హౌ యూ ప్రివెంట్ ద డాస్ అటాక్. నౌ డీడాస్ అటాక్ ఎలా జరుగుతుందని చెప్తా. ఇప్పుడు డీడాస్ అటాక్‌లో ఏం చేసినారంటే, ఈ అటాకర్స్ అనేవాళ్ళు మన జీ20 సమ్మిట్‌లో జీ20 వెబ్‌సైట్ ఉంది కదా! వెబ్‌సైట్‌కి ఒక మినిట్‌కి 20,00,000 రిక్వెస్ట్‌తో ఫ్లడ్ చేసినారన్నమాట. 20,00,000 రిక్వెస్ట్ పర్ సెకండ్. పర్ మినిట్‌కి 20,00,000 ఆఫ్ రిక్వెస్ట్‌తో ఫ్లడ్ చేసినారన్నమాట జీ20 సమ్మిట్ వెబ్‌సైట్‌ని. ఆ రిక్వెస్ట్‌లంతా ఇండియా నుంచి, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచే వస్తా ఉన్నాయి. ఓకే. సో, వాడేం చేసినాడంటే ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్‌ని కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఇండియాలో, పాకిస్తాన్‌లో, చైనాలో. కాంప్రమైజ్ చేసుకొని ఏం చేసినాడు, ఒకే సర్వర్ పైన మల్టిపుల్ రిక్వెస్ట్‌తో ఫ్లడ్ చేస్తూనే ఉన్నాడనమాట. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఇలాంటి డీడాస్ అటాక్ జరిగినప్పుడు మన పక్క నుంచి ఏం చేయాలంటే హనీపాట్, వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, లోడ్ బ్యాలెన్సర్ ప్రాపర్‌గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మళ్ళీ సర్వర్స్ అన్నీ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. ఏ సర్వర్ డౌన్ లేదు అనేలాగా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఓకేనా? డౌన్ టైమ్ ఏ సర్వర్‌లో ఉండకూడదు. అన్ని సర్వర్‌లని స్విచ్ ఆన్ చేసి బ్యాకప్ నుంచి ప్రొడక్షన్‌కి తీసుకొనొచ్చేయాలన్నమాట. ప్రొడక్షన్ అంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌కి తీసుకొనొచ్చేయాలన్నమాట అన్ని సర్వర్‌లని బ్యాకప్ నుంచి. దాని తర్వాత ఏం చేయాలంటే రెస్పాన్స్ టైమ్‌ని తగ్గిచ్చేయాలన్నమాట. రెస్పాన్స్ టైమ్ తగ్గిచ్చేదంటే ఏం తెలుసునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్‌కి రెస్పాండ్ అవ్వను 0.1 మైక్రో సెకండ్ అయిందనుకో. ఆ! అలాంటప్పుడు నువ్వేం జేయాలంటే, ఒక రిక్వెస్ట్‌ని సర్వ్ చేయను 1 సెకండ్ టైమ్ బెట్టేయాలనమాట. అప్పుడేమైతుంది, వాడు పంపించే ఒక్కొక్క రిక్వెస్ట్‌కి 1 సెకండ్ డిలే అయ్యి వాడికి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. సో, హ్యాకర్స్‌కి గూడా అంత పేషెన్స్ అనేది ఉండదనమాట. ఓకేనా? ఇది ఒక మైండ్ గేమ్ లాంటిది. ఈ రెడ్యూసింగ్ ద రిక్వెస్ట్ పర్ సెకండ్. ఓకేనా? రెడ్యూసింగ్ ద రిక్వెస్ట్ పర్ సెకండ్ అనేది ఒక మైండ్ గేమ్ లాంటిది. సో, హ్యాకర్‌కి అంత పేషెన్స్ గూడా ఉండదనమాట. వీడి వెబ్‌సైట్ ఏమి ఇంత స్లోగా ఉంది. దీన్ని హ్యాక్ చేసేది కూడా వేస్ట్ అనేసి వాడే బయటెళ్ళిపోతాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గేమ్. అండ్ ద అదర్ థింగ్ వాట్ యూ క్యాన్ డూ ఈస్ హనీ పాట్స్ బాగా ప్రాపర్‌గా ఫంక్షన్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే మనం ఈ డాస్ అటాక్ అబ్జర్వ్ చేస్తామో, అప్పుడు మాక్సిమం స్పెసిఫిక్ ఐఎస్‌పీస్ నుంచే వస్తా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు అనుకో, బెంగుళూరు నుంచే మల్టిపుల్ ఐఎస్‌పీస్‌ని క్లబ్ చేసుకొని వాడు రిక్వెస్ట్‌లు పంపిస్తా ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రీవియస్‌గా ఇటువంటి ఈ ఐఎస్‌పీ నుంచి ఇంత లోడ్ వచ్చిండదా? లేదా ఎక్స్‌పెక్టెడ్ లోడ్ ఇంతుందా ప్రీవియస్‌గా అనేసి చెక్ చేయమని చెప్పాలా నెట్వర్క్ టీమ్‌కి. ఇన్ కేస్ ప్రీవియస్‌గా ఎప్పుడు అంత లోడ్ లేదు. ఇదే ఫస్ట్ టైమ్ లోడ్ రావడం అంటే,
you should give 5 minutes time and you should observe his behavior. If you think his behavior is bit malicious or suspicious, then you can directly go ahead and blocking for a time being. ఆ టైం బీయింగ్ మాత్రం మనం బ్లాక్ చేసి పెడతాం. ఎందుకంటే హూ నోస్ దేర్ ఇట్ కెన్ ఆల్సో బి ఎ లెజిటిమేట్ రిక్వెస్ట్ ఆల్సో. అవును గదా! ఆ టైంలో వేరే వాళ్ళకి గూడా ఆపర్చునిటీ ఇవ్వాలనే రీజన్‌తో నువ్వు ఫర్ ఎ టైమ్ బీయింగ్ ఫర్ 1 డే ఆర్ 2 డేస్ వాడిని బ్లాకింగ్‌లో పెడతావనమాట. ఓకే. దాని తర్వాత నీ డౌన్ టైమ్ అంతా అయిపోయింది. నీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివలో లేదా నీ వెబ్‌సైట్‌లో సేల్ అంతా అయిపోయిందంటే అప్పుడు మళ్ళీ వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తావు. వీడెవరు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఏ ఐపీస్‌ని వాడుకొని వస్తున్నాడు? ఓకే. వీడు ఏ టైంలో మనల్ని అటాక్ చేస్తన్నాడు? దీని గురించి అంతా డీటెయిల్స్‌ని గ్యాదర్ చేస్తామనమాట మనం. ఓకే. సో, అదంతా గ్యాదర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, డైరెక్ట్‌గా వాడిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలనా? వైట్ లిస్ట్‌లో పెట్టాలనా? అనేసి నెక్స్ట్ చూసుకుంటామనమాట. ఓకే. సో, ఒక డీడాస్ అటాక్ వచ్చిందంటే ఇంత మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వాలనమాట మనం. ఓకే. ఈ మెథడ్స్ ఫాలో అవ్వకుంటే డీడాస్ అటాక్‌ని నువ్వు కౌంటరే చేయలేవు. ఓకే. ఒక డీడాస్ అటాక్‌ని కౌంటర్ చేయాలంటే ఆల్ దీస్ మెథడ్స్ షుడ్ బి ఫాలోడ్ అట్ ఎనీ కాస్ట్. ఓకే. ఈ మెథడ్‌ని ఫాలో అయితేనే మనం డీడాస్ అటాక్స్‌ని స్టాప్ చేయగలం. సో, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ ఐపీస్‌నంతా బ్లాక్ చేసి పడేసిందనమాట. మన ఇండియన్ గవర్నమెంట్‌లో దీంట్లో వర్క్ చేస్తా ఉన్నారు గదా! G20 టీమ్‌లో వర్క్ చేస్తా ఉన్నారు కదా! ఐటీ టీము. వాళ్ళంతా ఏం చేసినారంటే అదే సైబర్ సెక్యూరిటీ టీము. వాళ్ళేం చేసినారంటే రిక్వెస్ట్‌లో రెస్పాన్స్ టైమ్ తగ్గిచ్చేసి దాని తర్వాత ఇది ఉండదు కదా! ఐపీస్‌నంతా డైరెక్ట్‌గా దీంట్లో వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో బ్లాక్ చేపిచ్చేసినారనమాట. మళ్ళీ ఇంకొకటేమంటే డీడాస్ అటాక్ జరిగేటప్పుడు ఏం చేస్తాడో తెలిసినా? ప్యాకెట్ సైజ్ ఉంటుంది చూడు. డేటా ప్యాకెట్ సైజు. డేటా ప్యాకెట్ ఒక మాక్సిమం సైజ్ వచ్చేసి 65535 బైట్స్. కానీ టెక్నికల్‌గా అంతుండేది సాధ్యమే లేదనమాట. ఏ డేటాను అంత పెద్ద డేటా ప్యాకెట్ ఇప్పటి వరకు ఎక్కడ ఉండదనమాట. సో, వాళ్ళు చెప్పేది మాక్సిమం డేటా సైజ్ వచ్చేసి 65535. సో, మాక్సిమం డేటా ప్యాకెట్ సైజ్ ఎంతుంటుందో తెలిసినా? 10 ఎంబీ, 50 ఎంబీ, 20 ఎంబీ మాక్సిమం 500 ఎంబీ ఉంటుందంతే. ఓకే. ఆ డేటా ప్యాకెట్ యొక్క సైజు. సో, నువ్వు ఇది డేటా ప్యాకెట్ యొక్క సైజ్‌ని గూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చనమాట. వీడు ఎంత డేటా ప్యాకెట్స్‌ని, ఎంత బైట్స్ ఆఫ్ డేటాని లోపలికి పంపిస్తా ఉన్నాడు, ఎంత బైట్స్ ఆఫ్ డేటాని బయటికి పంపిస్తున్నాడు అనేసి కూడా నువ్వు రిస్ట్రిక్ట్ చేయొచ్చనమాట. సో, అలా చేసినప్పుడు కూడా ఈ డీడాస్ అటాక్‌ని మనం స్టాప్ చేయొచ్చు. లేదా ప్రివెంట్ చేయొచ్చు ఈ డీడాస్ అటాక్‌ని. ఎట్ట తెలిసిన? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్యాకెట్ పంపిస్తున్నావు. ఆ ప్యాకెట్ యొక్క సైజ్ వచ్చేసి 550 ఎంబీ అనుకో. నీ కెపాసిటీ నువ్వు ఫిక్స్ చేసుండే థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 500 అనుకో. అప్పుడేమైతుందో తెలిసినా? ఆహ్, ఓన్లీ నెక్స్ట్ వచ్చే 50 రిక్వెస్ట్‌లని లేదా నెక్స్ట్ వచ్చే అడిషనల్ ప్యాకెట్స్‌ని లోపలికి రానీకుండా డైరెక్ట్‌గా పంపించినోడికే పంపిస్తుంది. ద ప్యాకెట్ సైజ్ విచ్ యూ ఆర్ సెండింగ్ ఈస్ ఎక్సీడింగ్ ద థ్రెషోల్డ్ లిమిట్. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ఎంటర్ ఇంటో దిస్ నెట్వర్క్ అనేలాగే వాడికి మెసేజ్ ఎళ్ళిపోతుందన్నమాట. ఇంకొకటి ఏం తెలిసినా? థ్రెషోల్డ్ లిమిట్ సెట్ చేయాలి. డీడాస్ అటాక్‌ని ప్రివెంట్ చేయాలంటే ఒక థ్రెషోల్డ్ లిమిట్ సెట్ చేయాలన్నమాట. ఒక్క నిమిషానికి ఒక పర్సన్ 10 రిక్వెస్ట్‌లే పంపించాలి పర్ సెకండ్ అనేసి. మన థ్రెషోల్డ్ అలాగా అటువంటి థ్రెషోల్డ్‌ని లూప్స్‌ని చేస్తాం. ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తాము? స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది వాడతాము. ఇక్కడ ఆ! మర్చిపోయినారా? ఇది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్‌ని వాడతాం గదా! అంటే ఒక నిమిషానికి ఒక యూజరు 2 రిక్వెస్ట్‌లే పంపించాలా. అన్‌లెస్ అండ్ అంటిల్ ఆ డెస్టినేషన్ అక్నాలెడ్జ్ చేసిన తర్వాతే నెక్స్ట్ రిక్వెస్ట్‌ని పంపించాలా అనేలాగా మనం రూల్ రాసేస్తాము. ఓకే. ద సేమ్ వే ఇక్కడ గూడా ఈ సర్వర్ పైన గూడా మనం కొన్ని రూల్ రాస్తామనమాట. ఏమని చెప్తామంటే ఒక్క నిమిషానికి ఒక పర్సన్ ఇన్నే రిక్వెస్ట్‌లు పంపించాలా. దానికన్నా ఎక్కువ రిక్వెస్ట్‌లు పంపిస్తే వాడికి లేట్‌గా రెస్పాండ్ అవ్వు. లేదా వాడిని బ్లాక్ చేసేయి. ఓకే. ఇలా మనం రూల్స్ రాసినప్పుడు ఏమైతుంది? వాడు ఎక్స్‌పెక్టెడ్ ట్రాఫిక్ కన్నా ఎక్కువగా ట్రాఫిక్‌తో లోడ్ చేసినాడనుకో మన సర్వర్‌ని. అప్పుడు ఆటోమేటిక్‌గా వాడిని బ్లాక్ చేసి పడేస్తుంది మన వెబ్ అప్లికేషన్ ఫైర్ వాలే. ఓకే. అర్థమైందా? డాస్ అండ్ డీడాస్ అటాక్స్ గురించి అర్థమైందా? Yes, Vijay. ఓకే. ఎనీ డౌట్స్ గైస్ ఇన్ డాస్ అండ్ డీడాస్ అటాక్స్? ఇండియా మొన్న G20 సమ్మిట్‌లో గూడా డీడాస్ అటాకే జరిగింది. అంటే Vijay, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఒక అటాక్ రాంగానే ఆ! డీడాస్ ఆ! అనేది? నీకు అలర్ట్ డిస్క్రిప్షనే అదేలాగొచ్చేస్తుంది. అది ఆహా! రియల్ టైమ్‌లో డిస్క్రిప్షన్. చూపిస్తా. అలర్ట్ డిస్క్రిప్షనే అదేలాగొస్తుంది. డీడాస్ అటాక్ ఫౌండ్ ఆన్ ఎ పర్టిక్యులర్ సర్వర్ అనేసి సర్వర్ పేరు, సర్వర్ నంబరు, సర్వర్ ఐపీ అడ్రెస్, సర్వర్ మ్యాక్ అడ్రెస్ అన్నీ వచ్చేస్తుంది. లేదంటే మనం ఓకే. వల్ల ఎట్ట ఐడెంటిఫై చేయనైతుంది. దానికే కదా మనకు సిమ్ టూల్ అనేసి ఒకటుంది. గోయింగ్ యెస్. ఫార్వర్డ్ యెస్. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఐ విల్ షో ఇట్ టు యూ ఆల్సో హౌ మనకు అలర్ట్స్ ఎలా వస్తాయి అనేసి కూడా నేను చూపిస్తా. యాహ్!
ఓకే. విజయ్ లోడ్ బ్యాలెన్సర్స్ పెడితే కూడా ఏం యూజ్ ఉండదా ఇట్లాంటి టైప్? యూజ్ ఉంటది. దాన్ని కూడా మించి ట్రాఫిక్ వస్తా ఉంటే అప్పుడేం చేస్తావు? ఇప్పుడు 20,00,000 రిక్వెస్ట్‌లు వస్తున్నాయంట 1 మినిట్‌కి అప్పుడేం చేసేదే? ఓకే. వాళ్ళు అందరూ అట్ ఏ టైమ్ ఫ్లడ్ చేస్తారన్నమాట. ఓకే. అలాంటి సమయంలో లోడ్ బ్యాలెన్సర్ కూడా ఏం చేయలేదు. ఎంతని రిక్వెస్ట్‌లను ఫార్వర్డ్ చేస్తుంది. మన ఇదే వచ్చేసి ఒక 10,00,000 రిక్వెస్ట్‌లనే సర్వ్ చేసే కెపాసిటీ మన సర్వర్‌కి ఉందనుకో. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ మాత్రం ఏం చేస్తుంది? అవును గదా! సో, యాహ్! అందుకే మన సెక్యూరిటీ టీమ్ లేదంటే సర్వర్ బేసిస్ వర్క్ ఏది కరెక్ట్‌గా జరగదనేసి అర్థం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అటాక్. సో, ఇంతవరకు మనం చదివింది అటాక్స్‌లో గూడా క్లయింట్ సైడ్ వెయిట్. Okay, 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 okay. It is in the later part of the class. Okay, okay. I'll explain it to you over there. Yeah. So, ఇప్పుడు మనం డాస్ అండ్ డీడాస్ మనం డిస్కస్ చేసిందొచ్చేసి సర్వర్ పైన జరిగే అటాక్. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్. సర్వర్ పైన జరిగే అటాక్‌ని మనం డాస్, డీడాస్ అటాక్స్ అనేసి పిలుస్తాం. ఓకే. ఎక్కువగా ఏ జోన్‌లో జరుగుతుందంటే ఈ అటాకు డీమిలిటరైజ్ జోన్‌లో జరుగుతుందనమాట. అటనేసి ఇంటర్నల్ జోన్‌లో జరగదంటే ఇంటర్నల్ జోన్‌లో గూడా జరుగుతుంది. కానీ 90% ఆఫ్ ద టైమ్ డీమిలిటరైజ్ జోన్‌లోనే జరుగుతుంది. ఇంటర్నల్ జోన్‌లో ఎందుకు జరగదు అంటే, ఎందుకు అంత అంటే ఇప్పుడు 100 అటాకులు జరిగినాయంటే దాంట్లో 10 మాత్రం ఇంటర్నల్ జోన్‌లో జరుగుతుంది. 90 అలర్ట్స్ వచ్చేసి లేదా 90 అటాక్స్ వచ్చేసి డీమిలిటరైజ్ జోన్‌లోనే జరుగుతుంది. ఎందుకు ఇంటర్నల్ జోన్‌లో అంత ఈజీగా పెనిట్రేట్ అవ్వలేరు అంటే ఇక్కడ చూడండి. ఇంత సెక్యూరిటీ ఉంటుందన్నమాట మిలిటరైజ్ జోన్‌లో. అదే డీమిలిటరైజ్ జోన్‌లో ఈజీగా ఎంటర్ అవ్వచ్చనమాట వాడు. అందువల్ల. ఓకే. యాహ్! సో, నౌ నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వచ్చేసి మాల్‌వేర్ అటాక్స్. మాల్‌వేర్ అటాక్ ఓకేనా? సో, మాల్‌వేర్ అటాక్ అంటే ఏంది? మాల్‌వేర్ అటాక్ ఏ విధంగా వర్క్ అయితుంది? మాల్‌వేర్ అంటే ఏమి అనేసి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, మాల్‌వేర్ అటాక్ ఈస్ ఎ కామన్ సైబర్ అటాక్ వేర్ మాల్‌వేర్ అంటే ఏం తెలిసినా ఒక మలీషియస్ సాఫ్ట్‌వేర్, మలీషియస్ ఫైలు లేదా మలీషియస్ యూఆర్ఎల్‌ని మనం మాల్‌వేర్ అనేసి పిలుస్తామనమాట. సో, ఈ మాల్‌వేర్ అనేది ఏం చేస్తుందంటే నీ పర్మిషన్ లేకుండా నీ సిస్టమ్‌లో ఉండే డేటాని అన్‌ఆథరైజ్డ్‌గా యాక్సెస్ చేయడం, మోడిఫై చేయడం, డిలీట్ చేయడం, హైడ్ చేయడం చేస్తుందన్నమాట మాల్‌వేర్ అనేది. ఓకేనా? సో, ఇలా చేసినప్పుడు ఏమైతుందంటే, నీ సిస్టమ్ ఒక సెక్యూరిటీ అనేది బ్రీచ్ అయిపోతుందనమాట. మన సిస్టమ్ ఒక సెక్యూరిటీ బ్రీచ్ అయిపోతే ఏమైతుంది, మన సిస్టమ్‌లో ఉండే అంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అటాకర్ చేతికెళ్ళిపోతుందనమాట. అటాకర్ ఆర్ ఇంట్రూడర్ చేతికెళ్ళిపోతుందనమాట. సో, ఇఫ్ యువర్ కాన్ఫిడెన్షియల్ డేటా ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇంట్రూడర్ దట్ మీన్స్ యువర్ సెక్యూరిటీ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే. ఆర్ యువర్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్‌లీ అనేసి అర్థం అనమాట. ఓకే. సో, మాల్‌వేర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ code or you can call it as a application or it is a software or it is a file which can bring negative impact to your organization. That is nothing but a malware. Okay na? Malicious ante ఏంది the actual file. Malware ante ఏంది something which can bring negative impact to your organization or to your system or something which can make your system breached or something which can make your system compromised. That you call it as a malware. Okay. సో, ఇప్పుడు మాల్‌వేర్ అటాక్ అనేది ఎవరి పైన ఎక్కువ జరుగుతుంది? ఎవరి పైన ఎక్కువ జరుగుతుందంటే, మాల్‌వేర్ అటాక్ అనేది ఎక్కువగా ఇంటర్నల్ ఆర్గనైజేషన్‌లో ఉండే ఎంప్లాయీస్ పైన ఎక్కువ జరుగుతుంది. ఎక్కడ ఏ జోన్‌లో జరుగుతుంది మాల్‌వేర్ అటాక్? ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అంటే ఏది? మిలిటరైజ్డా? డీమిలిటరైజ్డా? మిలిటరైజ్డ్. వెరీ గుడ్. ఇట్ ఈస్ మిలిటరైజ్డ్ జోన్. సో, ఈ జోన్ పైన ఈ సర్వర్సు, మళ్ళీ ఇవుంటాయి చూడండి. మన వర్క్ స్టేషన్సు, మళ్ళీ మన ఒక డేటాబేసు, మన ఒక యాక్టివ్ డైరెక్టరీ. సో, దీనిపైన ఎక్కువగా మాల్‌వేర్ అటాక్ జరుగుతుందనమాట. ఓకేనా? ఎందుకు మన పైనే ఎక్కువ జరుగుతుందంటే, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నల్ ఆర్గనైజేషన్‌లో ఉంటుంది గాబట్టే, మాల్‌వేర్ అటాక్స్ ఎక్కువగా ఇంటర్నల్ ఆర్గనైజేషన్‌లోనే జరుగుతుంది. ఓకే. యాహ్! నెక్స్ట్ మాల్‌వేర్‌లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్‌వేర్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అందులో మనకు రాన్సమ్‌వేర్ అనేసుంది, స్పైవేర్ అనేసుంది, వైరస్ అనేసుంది, ట్రాజన్ అనేసుంది. సో, వన్ బై వన్ ఇప్పుడు మాల్‌వేర్‌లో టైప్స్ ఆఫ్ మాల్‌వేర్ ఏదేదనేసి చూద్దాం. ఓకేనా? అంతకన్నా ముందు ఒక మాల్‌వేర్‌లో ఉండే కాంపోనెంట్స్ ఏవేవి అనేసి తెలుసుకుందాం. మళ్ళీ మాల్‌వేర్ అనేది మన సిస్టమ్ లోపలికి ఎలా వస్తుందని తెలుసుకుందాం. ఓకేనా? సో, మాల్‌వేర్ మన సిస్టమ్ లోపలికి ఎలా వచ్చిందని తెలిస్తేనే మళ్ళీ మనం నెక్స్ట్ ఏమి
యాక్టివిటీ చేసినాము, లేదా మాల్వేర్ వచ్చి మన సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ అయింది అనేసి మళ్ళీ మనకు అర్థమైతుంది. ఇంకొకటి చెప్తాను చూడండి. మాల్వేర్ అనేది నీ సిస్టమ్‌లో ఉంటే ప్రాబ్లమ్ ఉండదు. మాల్వేర్ అనేది ఎప్పుడు నీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయితుంది చూడు, అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా మారుతుందది. ఓకేనా? అన్‌లెస్ అండ్ అంటిల్ ద మాల్వేర్ ఈస్ ఇన్‌స్టాల్డ్, there is no problem to you. Okay, to your system or to your infrastructure. Once if the malware starts installing, it will become a very big threat to you. Okay, so మాల్వేర్‌లో వచ్చేసి 3 కాంపోనెంట్స్ ఉంటది. ఒక రాకెట్‌లో గూడా అంతే. మీరు రాకెట్‌ని తీసుకుంటే కూడా రాకెట్‌లో 3 కాంపోనెంట్స్ ఉంటుంది. ఏంది? ఒకటొచ్చేసి పేలోడ్. పేలోడ్ అంటే ఏంది? యాక్చువల్ శాటిలైట్స్ అవంతా. ఇంకొకటొచ్చేసి ఏంది? ఇంజిన్. మళ్ళీ ఇంకొకటొచ్చేసి ఏంది? ఫ్యూయల్. అవును గదా! ఒక రాకెట్‌ని లాంచ్ చేయాలంటే మనకి 3 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదేలాగే ఒక మాల్వేర్ అనేది ఒక సిస్టమ్‌లో వెళ్లి రీచ్ అవ్వాలంటే 3 కాంపోనెంట్స్ ఆర్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. దాని పేరు ఏమేమంటే డ్రాపర్, వైపర్, రిపోర్టర్ అన్నమాట. డ్రాపర్ అంటే ఏం తెలిసినా? ఇప్పుడు నా సిస్టమ్‌లో మాల్వేర్ ఉంది. నేను అటాకర్. ఓకే. డ్రాపర్ అనేది ఏం పని చేస్తుందంటే, ఆ మాల్వేర్‌ని నా సిస్టమ్‌లో నుంచి నీ సిస్టమ్‌లోకి తీసుకెళ్ళి డెలివరీ చేసే పని డ్రాపర్ చేస్తుంది. ఆ డెలివరీ ఏ ఏ విధంగా చేస్తుందంటే, ఒకటొచ్చేసి రిమూవబుల్ మీడియా. రిమూవబుల్ మీడియా అంటే ఏంది? వాట్ డు యూ మీన్ బై రిమూవబుల్ మీడియా? పెన్ డ్రైవ్ అండ్ ఆల్. వెరీ గుడ్. పెన్ డ్రైవ్ మళ్ళీ అంతేనా? పెన్ డ్రైవ్ ఒకటేనా రిమూవబుల్ మీడియా అంటే? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మళ్ళీ? మొబైల్ ఫోను? టైప్ సి కేబుల్ దీనికి టైప్ ఏ కేబుల్ దీనికి కనెక్ట్ చేసి టైప్ సి కేబుల్ మనం దీనికి మొబైల్ కనెక్ట్ చేసుకుంటే అది కూడా రిమూవబుల్ మీడియానే కదా. మళ్ళీ కార్డ్ రీడర్ అనేసి ఒకటి వస్తా ఉండింది తెలిసిన. ఎస్డి కార్డ్ని మనం ప్లగ్ ఇన్ చేసి దాన్ని తీసుకెళ్ళి మనం పెన్ డ్రైవ్ స్లాట్లో వేస్తూ ఉన్నాం తెలిసిన. సో అదంతా రిమూవబుల్ మీడియా. సో ఈ రిమూవబుల్ మీడియా ద్వారా నా సిస్టమ్ నుంచి కాపీ చేసుకొని రిమూవబుల్ మీడియా ద్వారా నీ సిస్టంలో తీసుకెళ్ళి మాల్వేర్ని డ్రాప్ చేయొచ్చు. ఓకే. మళ్ళీ ఇంకొకటి డాక్యుమెంట్స్ అండ్ ఎగ్జిక్యూటబుల్స్. డాక్యుమెంట్స్ అండ్ ఎగ్జిక్యూటబుల్స్ అంటే ఏం తెలిసిన? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ మలీషియస్ డాక్యుమెంట్. వెయిట్. సో ఈ ఐఎల్స్ రీడింగ్ అనేది ఒక మలీషియస్ డాక్యుమెంట్ అనుకుందాం. దీంట్లో నేను ఈ లింక్ మలీషియస్గా ఉందనుకుందాం. ఓకేనా? సో ఈ లింక్ అనేది మలీషియస్గా ఉంది. ఓకే, దిస్ ఈజ్ అ మలీషియస్ లింక్. నేనేం చేస్తానంటే డాక్యుమెంట్ అండ్ ఎగ్జిక్యూటబుల్స్లో ఈ డాక్యుమెంట్లో ఏం చేస్తాను, ఇది ఒక మలీషియస్ లింక్ పెట్టేసి క్లిక్ హియర్ అనేలాగా ఒక మెసేజ్ని టైప్ చేసి నీకు పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది, దాన్ని క్లిక్ చేయంగానే ఏమవుతుంది, మాల్వేర్ అనేది నీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్స్ అండ్ ఎగ్జిక్యూటబుల్స్. ఒక డాక్యుమెంట్‌ని వాడి నీ సిస్టమ్‌లో మాల్వేర్‌ని డ్రాప్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక మెథడ్ ఏందంటే ఇంటర్నెట్ డౌన్‌లోడ్స్. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్స్? Files from internet ఆ? download. Audio, video, any ఆ! kind of files. వెరీ గుడ్. Application, zip వెరీ గుడ్. files. యాహ్! వెరీ గుడ్. సో ఆడియో గాని, వీడియో గాని నీ దీంట్లో ఇన్‌స్టాల్ అయ్యే ఒక అప్లికేషన్స్ గాని, సో వీటినన్నిటిని మనం ఏమంటామంటే డాక్యుమెంట్స్ అండ్ సారీ ఇంటర్నెట్ డౌన్‌లోడ్స్ అంటాం. అందుకే చెప్తారు. నేను నిన్న చెప్పినాను గుర్తుందా ఇక్కడ ఈ క్లాస్‌లో? వాట్ ఈస్ దిస్ పాయింట్ ఆల్ అబౌట్? వాట్ ఈస్ దిస్ పాయింట్ ఆల్ అబౌట్? బీ కేర్‌ఫుల్ వైల్ డౌన్‌లోడింగ్ అప్లికేషన్స్. అందుకే ఎటువంటి ఎక్స్‌టర్నల్ సోర్స్ నుంచి గాని మీరు అప్లికేషన్స్‌ని డౌన్‌లోడ్ చేయకండి అనేసి అందుకే చెప్తారన్నమాట. ఓకేనా? ఇలా అన్నోన్ సోర్సెస్ నుంచి లేదా అన్నోన్ వెబ్‌సైట్స్ నుంచి మీరేదైనా ఎక్స్‌టెన్షన్స్ కానీ, లేదంటే ఏదైనా ఇవి ఉంటాయి చూడండి. అడిషనల్ ఫీచర్స్ ఇచ్చే అప్లికేషన్స్ లైక్ జీబీ వాట్సాప్. ఓకే. మళ్ళీ ఇన్‌స్టా ప్రో అనేసి ఒకటుంటది. అదేం చేస్తుందంటే రీల్స్‌నంతా డౌన్‌లోడ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఇలాంటివన్నీ డౌన్‌లోడ్ చేసినప్పుడు అది ఒక పెద్ద థ్రెట్‌గా మారిపోతుందన్నమాట మనకు. ఓకేనా? సో, దీస్ ఆర్ ఆల్ ద వేస్ హౌ మాల్‌వేర్ కెన్ ఎంటర్ ఇంటూ ఎ సిస్టమ్. వీటిని గాని మనం స్టాప్ చేసినామంటే 99% ఆఫ్ మాల్‌వేర్స్ మన సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యేది స్టాప్ అయిపోతుందన్నమాట. ఓకే. దిస్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఓకే. డ్రాపర్. దిస్ ఆల్ కమ్స్ అండర్ డ్రాపర్. మళ్ళీ నెట్వర్క్ కనెక్షన్స్ అంటే ఏం తెలిసినా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఫ్రీ వైఫై, ఓపెన్ వైఫైస్‌కి కనెక్ట్ అయ్యేది. అప్పుడేమైతుంది? ఇప్పుడు చూడమ్మా, నువ్వు ఇక్కడ కనెక్ట్ అయ్యుండే వైఫై వచ్చేసి పబ్లిక్ వైఫై అనుకుందాం. ఇక్కడ కనెక్ట్ అయ్యుండే వైఫై వచ్చేసి పబ్లిక్ వైఫై కనెక్ట్ అయ్యి నీ సిస్టమ్‌ని ఒక పబ్లిక్ వైఫై కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నావు. అప్పుడేమైతుంది? నువ్వు పంపించే ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చూస్తారు? ఈ రౌటర్ కనెక్ట్ అయ్యిండావనుకో, నీవు పంపించే ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చూస్తారంటే, నీ రౌటర్ దగ్గరుండే హ్యాకరు నువ్వేమేమి పంపిస్తాండావు, ఏమేమి రిసీవ్ చేసుకుంటాండావు అనే మొత్తం ఇన్ఫర్మేషన్‌ని చూసేస్తాడనమాట. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఐ టోల్డ్ ప్లీజ్ డు నాట్ కనెక్ట్ టు ఓపెన్ వైఫైస్ లైక్ రైల్వే స్టేషన్స్‌లలో మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లలో ఏదైనా ఫ్రీ వైఫైస్
దయచేసి కనెక్ట్ అవ్వకండి అనేసి. దట్ ఈస్ ద రీజన్ వై ఐ టోల్డ్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఈమెయిల్ అటాచ్‌మెంట్స్. యాహ్! వాట్ డు యూ మీన్ బై ఈమెయిల్ అటాచ్‌మెంట్స్? హ్మ్. ఏదైనా ఫైల్ పంపి డౌన్లోడ్ చేసుకోమనడం. వెరీ గుడ్. యెస్. ఏదైనా ఒక ఫైల్ పంపించి డౌన్‌లోడ్ చేసుకోవడం అని చెప్పడం. ఓకే. దాన్ని మనం ఈమెయిల్ అటాచ్‌మెంట్స్ అంటాం. మళ్ళీ డ్రైవ్ బై డౌన్‌లోడ్స్. యాహ్! డ్రైవ్ బై డౌన్‌లోడ్స్ అంటే ఏం తెలిసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ వాడుతా ఉన్నారు. యాహ్! పబ్‌జీనే తీసుకుందాం. సో, పబ్‌జీ డౌన్‌లోడ్ చేసుకుంటే జస్ట్ పబ్‌జీ డౌన్‌లోడ్ చేసుకుంటే విల్ యూ బి ఏబుల్ టు ప్లే ద యాప్ ప్లే ఆన్ దట్ పర్టిక్యులర్ అప్లికేషన్? నో. No, some resources will be downloaded. యెస్. వాట్ డు యూ కాల్ దట్? ఐ వాంట్ ద నేమ్ ఆఫ్ Resource దట్ రిసోర్సెస్. దాన్నేమంటాము? ఆ రిసోర్సెస్. downloadable. ఎక్స్‌టెన్షన్స్. ఎక్స్‌టెన్షన్స్. వెరీ గుడ్. దాన్ని మనం ఎక్స్‌టెన్షన్స్ అంటామనమాట. సో, డ్రైవ్ బై డౌన్‌లోడ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్‌టెన్షన్స్ విచ్ యూ రిసీవ్ విత్ రెస్పెక్టివ్ యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్‌టెన్షన్‌ని మీరు పబ్‌జీ నుంచే డౌన్‌లోడ్ చేస్తే సేఫ్‌గా ఉంటుందా? లేదా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ నుంచి డౌన్‌లోడ్ చేస్తే సేఫ్ ఉంటుందా? హ్మ్. PUBG నుంచే చేసుకో. వెరీ గుడ్. యాహ్! సో, దాన్ని మనం పబ్‌జీ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. ఎందుకు పబ్‌జీ నుంచి అంటే పబ్‌జీ ఈస్ ఎ ట్రస్టెడ్ అప్లికేషన్. ఓకే. సో, if you download it from a PUBG application, then you can trust that. Okay, then you can make sure the information is safe and secured anamata, or else you cannot trust that particular application from where the traffic is coming from. Okay, so that is the main reason why you should be careful while downloading any extensions. Okay na. Malli ingokti undadi, ee mouse pointer కనిపిస్తుందా? Can everybody see this mouse pointer? సో, ఈ మౌస్ పాయింటర్ ప్లేస్‌లో మనకు గుర్రం ఉండేలాగా, లేదా మౌస్ ఉండేలాగా, యాక్చువల్ మౌస్ పిక్చర్ ఉండేలాగా అంతా వస్తా ఉండింది తెలుసునా? దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్‌టెన్షన్. ఓకే. దోస్ ఆర్ నథింగ్ బట్ థర్డ్ పార్టీ ఎక్స్‌టెన్షన్స్ అంటామనమాట వీటినన్నిటిని. సో, వీటినెందుకు ఎక్స్‌టెన్షన్స్ కింద పిలుస్తామంటే, ఇట్ ఈస్ నాట్ డెవలప్డ్ బై ద డెవలపర్ ఆఫ్ ద అప్లికేషన్. దాన్ని వేరే ఒక ఎక్స్‌టర్నల్ పర్సన్ లేదా ఎక్స్‌టర్నల్ ఏజెన్సీ దాన్ని డెవలప్ చేసి పంపిస్తుంటుంది. సో, అందుకే ఎప్పుడు గాని డౌన్‌లోడ్ చేసేటప్పుడు దాన్ని ఒక ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసినప్పుడు కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. దాన్ని మనం డ్రైవ్ బై డౌన్‌లోడ్స్ అంటాం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పాపప్స్. పాపప్స్ అంటే ఏం తెలుసునా? ఇప్పుడు మీరు ఏదో ఒక వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎనీ ప్రొడక్ట్. ఫ్రిడ్జ్ అనుకో. మీరొక ఫ్రిడ్జ్ చూసుకుంటా ఉన్నారు. ఫ్రిడ్జ్ తీసుకోవాలనేసి ఒక ప్లాన్ ఏస్తున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ ఒకటొస్తుంది చూడు. నువ్వు ఏదన్నా ఒక దాన్ని క్లిక్ చేసిన వెంటనే నీకు రికమెండేషన్స్ వస్తుంది చూడు ఇప్పుడు. కనిపిస్తుందా? దీన్ని క్లిక్ చేయి ఇప్పుడు. నీకు క్లిక్ చేయంగానే కింద రికమెండేషన్స్ అంతా వస్తుంది చూడు. అమెజాన్‌లో ఇంత, ఫ్లిప్‌కార్ట్‌లో ఇంత, వేర్‌పూల్.కామ్‌లో ఇంత. సో, దీన్నే మనం పాపప్స్ అంటాం. లేదంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే, మనం యూట్యూబ్ చూస్తా ఉంటాం అనుకోండి. యూట్యూబ్ చూసేటప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయంగానే మనకిదొస్తుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేసినాననుకో. ఇది ఇది ఉండదు జూడు. దీన్నే మనం పాపప్ అంటాం. దీన్ని గూడా మనం పాపప్ అంటాం. పాపప్ ఈస్ నథింగ్ బట్ ద అడ్వర్టైజ్‌మెంట్. ఓకే. అడ్వర్టైజ్‌మెంట్స్‌ని లేదా బిజినెస్ ప్రమోషనల్ థింగ్స్‌ని మనం పాపప్స్ అని పిలుస్తాం. ఓకే. అర్థమైందా? సో, అటువంటి పాపప్స్‌ని దేన్ని క్లిక్ చేయొద్దండి. ఓకే. బికాజ్ దే ఆర్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ మాల్‌వేర్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి మలీషియస్ అడ్వర్టైజ్‌మెంట్. ఏదైనా ఒక అన్‌ట్రస్టెడ్ యాప్‌లో మిమ్మల్ని తీసుకెళ్ళి ఇప్పుడు జూడు. ఇది ఈడనే చేసి చూపిస్తా. వెయిట్. హ్మ్. షిట్! దాంట్లోనే యాడే రాలేదిప్పుడు. వద్దన్నప్పుడంతా యాడొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ యామ్ నాట్ గెట్టింగ్ యాడ్ ఇట్‌సెల్ఫ్ గైస్. ఆ యాడ్ వచ్చిందంటే నేను ఐ కెన్ షో ఇట్ టు యూ. Congratulations, you got premium subscription. హ్మ్. ఇది సజెషన్స్. అది యాడ్ ఎక్కడ రానే లేదు. ఏది రానే లేదు. ట్యుటోరియల్సే ఓపెన్ చేస్తున్నా.
ఏదిరా? ఓకే. ఇద్దో ఇక్కడ ఈడేదో వచ్చింది చూడు. ఇక్కడేది మేక్ దిస్ ఇయర్ మోర్ ఎఫిషియంట్ విత్ monday.com. సో, మలీషియస్ అడ్వర్టైజ్‌మెంట్ అంటే ఏం తెలిసినా నువ్వు ఈ అడ్వర్టైజ్‌మెంట్ క్లిక్ చేసినావనుకో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఇద్దో ఈ స్టార్ట్ నౌ అని కొట్టినావంటే లేదా విజిట్ అడ్వర్టైజర్ అని కొట్టినావంటే ఏం రావాలో తెలిసినా? ఈ monday.comఏ రావాలా. ఇది కాకుండా tuesday.com, wednesday.com అని వచ్చిందనుకో దాన్ని మనం మలీషియస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే యూ ఆర్ క్లికింగ్ ఆన్ వన్ అప్లికేషన్ ఆర్ వన్ వెబ్‌సైట్ అండ్ ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ యూ టు ఎ డిఫరెంట్ వెబ్‌సైట్. సో, దట్ ఈస్ ద రీజన్ వై దే విల్ టెల్ నాట్ టు క్లిక్ ఆన్ ఎనీ ఆఫ్ ద యాడ్స్. ఓకే. యాడ్స్‌ని గాని, పాపప్స్‌ని గాని క్లిక్ చేయొద్దండి అనేసి దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ టెల్. ఓకే. యాహ్! సో, దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సోర్సెస్ హౌ ఎ మాల్‌వేర్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ టు యువర్ సిస్టమ్. ఓకేనా? నీ సిస్టమ్‌కి మాల్‌వేర్ ఇన్ఫెక్ట్ అయిందంటే వీటిలో ఏదో ఒక రీజన్ వల్లనే ఇన్ఫెక్ట్ అయింది అనేసి మీరు అజంప్షన్‌లోకి వచ్చేయాలన్నమాట. ఓకేనా? యాహ్! సో, మళ్ళీ డ్రాపర్ ఇప్పుడు డ్రాపర్, వైపర్, రిపోర్టర్ నేనేం చెప్పాను 3 టైప్స్ ఉన్నాయనేసి. డ్రాపర్ అంటే ఏమంటే ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఆ మాల్‌వేర్ అనేదాన్ని డ్రాప్ చేసేది లేదా సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి తీసుకెళ్ళి మాల్‌వేర్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేసి డెలివరీ చేసేది ఈ డ్రాపర్ యొక్క పని. ఓకేనా? ఇప్పుడు నేను హ్యాకర్ అనుకో, రామకృష్ణ ఒక లెజిటిమేట్ యూజర్ అనుకో, నా సిస్టమ్ నుంచి రామకృష్ణ సిస్టమ్‌కి ఎలా తీసుకెళ్ళి డెలివరీ చేసినాను అనేదాన్నే మనం డ్రాపర్ అంటాం. వన్ ఆఫ్ దీస్ మెథడ్స్. ఈ మెథడ్స్‌ని వాడి మనం డ్రాపింగ్ చేయొచ్చనమాట మాల్‌వేర్‌ని ఒక పీసీలో. ఓకేనా? ఇప్పుడు వైపర్ అంటే ఏంది? వైపర్ అంటే ఏమంటే వన్స్ మాల్‌వేర్ నీ సిస్టమ్‌లో ఉంటే ఏం ప్రాబ్లమ్ గాదు. ఆ మాల్‌వేర్ ఎప్పుడైతే ఇన్‌స్టాల్ అయితుంది జూడు అప్పుడేం చేస్తుంది తెలిసినా అది? ఒకటి నీ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం డెస్ట్రాయ్ చేసేస్తాడు. డెస్ట్రాయ్ అంటే ఏంది? నీవు యాక్సెస్ చేయలేకుండా దాన్ని డిలీట్ చేసేస్తాడు. ఓకే. లేదంటే ఏం చేస్తాడు? ఎన్క్రిప్ట్ చేసేస్తాడు. ఎన్క్రిప్షన్ అంటే ఏంది? ఎన్క్రిప్షన్ అంటే ఏంది? కామన్ అండర్‌స్టాండ్. యాహ్! సో, ఇక్కడేం చేస్తాడంటే దాన్ని ఇన్ఫర్మేషన్‌ని ఎన్క్రిప్ట్ చేసి పెడేస్తాడు. అంటే ఒక యాప్ లాక్స్ వాడి లేదా మనకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఉండు ఆ అప్లికేషన్ పేరేం తెలిసినా చెప్తాను. హ్మ్. వెయిట్. కీపాస్ అప్లికేషన్ ఎంతమంది వాడుండారు? మన పాస్‌వర్డ్‌ని ఇవంతా స్టోర్ చేసి పెడతాం తెలిసినా? కీపాస్. స్టిక్కీ నోట్స్, కీపాస్ అనే అప్లికేషన్ ఎవరైనా వాడుండారా? సరే. ఆండ్రాయిడ్‌లో యాప్ లాక్ అనేది వాడుండారా? యాప్ లాక్. యాహ్! యాప్ లాక్ అనే వెబ్‌సైట్ ఏం చేస్తుంది? అప్లికేషన్ ఏం చేస్తుంది? లైక్ పర్మిషన్స్ అడుగుతుంది అన్నట్టు. నువ్వు ఏదే ఎంటర్ అవ్వాలన్నా నీకు పర్మిషన్ అడుగుతుందనమాట. నీ గ్యాలరీ ఓపెన్ చేయాలంటే, నీ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలంటే, ఏదే అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా పర్మిషన్స్ అడుగుతుందనమాట. అదేలాగే అటాకర్ ఏం చేస్తాడంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్క్రిప్షన్ సాఫ్ట్‌వేర్ అనమాట. ఓకే. వితౌట్ యువర్ password or without your multi-factor authentication you will not be able to view what all is there in that particular website అన్నమాట. ఓకేనా? సో వైపర్ అనే దాంట్లో అటాకర్ ఏం చేస్తాడంటే అదేలాగా ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసి లేదా వాడి దగ్గర ఉండే అప్లికేషన్‌తో మొత్తం ఇన్ఫర్మేషన్‌ని ఎన్క్రిప్ట్ చేసి పెడేస్తాడనమాట. ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఏమైతుంది? నార్మల్ టెక్స్ట్ అంతా సైఫర్ టెక్స్ట్ కిందకి మారిపోతుందనమాట. సైఫర్ టెక్స్ట్ కిందకి మారిపోయినప్పుడు ఏమైతుంది? మన దగ్గర కీ ఉంటేనే దాన్ని అన్‌లాక్ చేసి మళ్ళీ నార్మల్ టెక్స్ట్‌గా డీక్రిప్ట్ చేస్తేనే మళ్ళీ దాన్ని వ్యూ చేయగలం. లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గోవిందా పోయిందనేసి అర్థం. ఓకేనా? సో, ఈ పని ఎవరు చేస్తారంటే వైపర్ చేస్తారు. వైపర్ ఏమేం చేస్తుందంటే ఒక మాల్‌వేర్‌లో అది ఇన్ఫర్మేషన్‌ని లేదా డిలీట్ చేసేస్తుంది. లేదా డెస్ట్రాయ్ చేసేస్తుంది ఎవరికీ దొరకకుండా. లేదంటే హైడ్ చేసేస్తుంది ఇన్ఫర్మేషన్‌ని. అది కాలేదనుకో ఇన్ఫర్మేషన్‌ని ఏదో ఒక మెయిల్ ద్వారా బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఇవి నాలుగిట్లో ఏదో ఒక యాక్టివిటీ చేస్తాడన్నమాట వైపర్‌లో. ఒక మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే ఆ వైపర్ అనేది ఈ నాలుగిట్లో ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంది. ఓకే. ఒకటి డిలీట్ చేస్తుంది, లేదా ఎన్క్రిప్ట్ చేస్తుంది, లేదా డెస్ట్రాయ్ చేస్తుంది, లేదంటే స్టీల్ చేస్తుంది. ఇవి నాలుగిట్లో ఏదో ఒక యాక్టివిటీ చేస్తుందన్నమాట వైపర్. వన్స్ ఒక మాల్‌వేర్ నీ సిస్టమ్‌లో ఎంటర్ అయిన తర్వాత. ఓకే. మళ్ళీ రిపోర్టర్ అనేది ఏం చేస్తుంది? రిపోర్టర్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు పంపించిన పని చేసేసినాను సక్సెస్‌ఫుల్‌గా అనేసి వాపసు అటాకర్‌కి నోటిఫికేషన్ పంపిస్తుంది. ఓకేనా? ఇది రిపోర్టర్ ఒక పని. Reporter is mainly focused on reporting or informing the sender or informing the intruder that the attack has been successfully performed. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. అప్పుడు ఉరి అటాక్ జరిగింది తెలిసినా? ఉరి అటాక్ జరిగినప్పుడు అభినందన్ అంతా పట్టుకొనేసినారు కదా మనోళ్ళు. సో, దాంట్లో డ్రాపర్ అంటే ఎవరు?
మన F-16 జెట్స్ ఉంటాయి చూడు, అవి డ్రాపర్. వైపర్ అంటే ఎవరు? అక్కడ పోయి బ్లాస్ట్ అయింది చూడు బాంబు, అది వైపర్. రిపోర్టర్ అంటే ఎవరు? వాపస్ అక్కడ బ్లాస్ట్ అయింది అనే మెసేజ్ తెచ్చి పంపించినోడికి చెప్తారు చూడు, దాన్ని రిపోర్టర్ అంటాం. అర్థమైందా? Did you understand, guys, the components of a malware? This is very important. Dropper, wiper, and reporter. Yes, Vijay. Yeah. Okay. Any doubts? That's why I'm giving you an example of the Uri attack which happened. Okay. Dropper. ఇప్పుడు ఉరి అటాక్ లో డ్రాపర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చోట దొంగతనం చేయను పోయినావబ్బా, డ్రాపర్ ఏది, రిపోర్టర్ ఏది, వైపర్ ఏది చెప్పండి. ఓకే, మీరు ఒక గోల్డ్ దీనికి గోల్డ్ డ్రాపర్ మనం వేసుకునే వెహికల్ ఏదైనా. వెరీ గుడ్. ఓకే, మనం వెళ్ళే వెహికల్ మనం డ్రాపర్స్. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ దాని తర్వాత వైపర్ అంటే ఎవరు? వైపర్ మనమే వస్తాం, కాకపోతే ఏదైనా బ్యాగ్ గానీ ఏదైనా స్టీల్ చేయడానికి యూజ్ చేసే వస్తువుని వైపర్ అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు రిపోర్టర్ అనేవాడు ఎవడు? రిపోర్టర్ అనే మనం తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు చేరుకునేదే లేదా అని. ఎస్, మనం తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు మనం మన బాస్కి పోయి చెప్తాం, ఓకే పలానా యాక్టివిటీ చేసినాం మేము, ఇలాంటి జరిగింది, ఇలాంటిది ఒకటి యాక్టివిటీ జరిగింది అని చెప్తాం చూడు, దాన్ని మనం రిపోర్టర్ అంటాం. ఓకేనా? సో డ్రాపర్, వైపర్ అండ్ రిపోర్టర్ ఈ 3 కాంపోనెంట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఒక అటాక్ జరిగే దాంట్లో. ఓకే, సో ఈ మూడిట్లో ఏ ఒక కాంపోనెంట్ లేకపోయినా మాల్వేర్ అటాక్ అనేది సక్సెస్ఫుల్గా జరగదు అనమాట. ఓకే, మాల్వేర్ అటాక్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలంటే ఈ మూడిట్లో ఏదో ఒక 3 కాంపోనెంట్స్ కొంచెం స్ట్రాంగ్గా కోఆర్డినేషన్తో వర్క్ చేయాలన్నమాట. ఓకే, yeah. So next, this is where actually we'll be starting what is a malware. Yeah, guys, tomorrow will you be free for some 2 hours of class, something like that? Because once if I start malware na, ఇక్కడ దాకా నేను స్టాప్ చేయలేను అనమాట. ఇక్కడ ఫిషింగ్ అటాక్స్ వరకు ఐ కెనాట్ స్టాప్. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ ఆస్కింగ్. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఒకదానికి లింక్ ఉంది ఫిషింగ్ వరకు. Yes, Vijay, we are free. Okay, then what we'll do, we'll have another class tomorrow. Tomorrow around 11 o'clock as usual. 11 o'clock we'll be having a class tomorrow, and let's discuss about the malware attacks and types of malwares, and then we'll discuss about the type of attacks. Apart from malware, what are all the types of attacks which we are using, and we'll also see about the vulnerability. Somebody was asking about vulnerability, how to identify a vulnerability, right? So tomorrow we'll be starting that, and I'll also be telling you about the most prominent attack in cybersecurity tomorrow, which is phishing. Okay, so repo din gurinchi anta I'll be explaining it to you tomorrow. Okay, yeah, so far do you have any doubts? Any doubts, guys? Okay, I'll take this as no, and yeah, so for today we'll wind up the class and we'll have another class tomorrow. Okay, so రేపు ఇంకో క్లాస్ పెట్టుకుందాం మనం. క్లాస్లో మనం క్లీన్గా మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మాల్వేర్స్ గురించి. మాల్వేర్ ఇప్పుడు నౌ వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ అ మాల్వేర్, అండ్ దెన్ we have just discussed what is malware and how it works అంతే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీటెయిల్గా మాల్వేర్స్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏవి, ఏ రకంగా ఉన్నాయి అంతా డిస్కస్ చేసుకుందాం రేపు. ఓకేనా? యా, ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ గుడ్